నేను ఇక్కడ జాయినింగ్స్ అంటే ఏదో 10 మంది 20 మంది ఉంటారు అనుకున్నా. మీ ఉత్సాహం చూస్తామంటే ఇది జాయినింగ్స్ సభలాగా లేదు, విజయోత్సవ సభలాగా ఉంది. ఓకే ఓకే. అయితే మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడానికి నిశ్చయించుకున్నారు. మంచి పరిణామం. అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఉన్న ఒకళ్ళిద్దరు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అనుకునే వాళ్ళ గురించి ఈ ప్రసంగం, ఇప్పుడు జరగబోయేటువంటి ప్రసంగం. మీరంతా తెలివైన వారు, ఆల్రెడీ చేంజ్ అయిపోయారు. ఒక్కటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? ఆయనకి చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా 151 సీట్లు మన అందరు ప్రజలందరూ ఇచ్చారు. ఈ ప్రాంతాల నుంచి రాజధాని చుట్టుపక్కల 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అన్ని అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రాజధాని ప్రాంతం డెవలప్ చేస్తారంటే ఓట్లేశారు. పూర్తిగా దాన్ని అక్కడ నేను మొన్న వెళ్ళి చూస్తే 10,000 ఇళ్ళు 80% కంప్లీట్ అయిపోయిన ఇళ్ళని ఎవరికి ఇవ్వకుండా పిచ్చి మొక్కలకు వదిలేశారు. అదేవిధంగా 5,000 టిక్కో ఇళ్ళు, ఆ 10,000 ఇళ్ళు సచివాలయ ఉద్యోగులకి. సచివాలయ ఉద్యోగులు అంటే పాపం ఎక్కడో ఉండే IAS IPS ఉద్యోగులు కాదు, వాళ్ళు చిన్న స్థాయిలో ఉండి చాలని జీతాలతో రెంట్ హౌసుల్లో ఉండి రెంట్ కట్టుకోలేని వాళ్ళ గురించి 10,000 ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కడితే అసలు ఆ ఇళ్ళని ఇంకొక 10-20% కంప్లీట్ చేస్తే 10,000 మంది ఉండేవాళ్ళు. అదేవిధంగా టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు. ఎందుకంటే ఈరోజు పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి తల్లి కోరుకునేది ఇళ్ళు 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 ఇళ్ళు. ఇది వాస్తవం. ఎందుకంటే నాకు కూడా 30 సంవత్సరాలు వచ్చే వరకు సొంత ఇల్లు లేదు మా ఇంట్లో. మా అమ్మ ఎప్పుడు అడిగేది నన్ను ఒకటే, నాకు ఇల్లు నువ్వు సంపాదించిన తర్వాత ఫస్ట్ నువ్వు చేయాల్సింది నాకు ఇల్లు కావాలి అని అడిగేది మా అమ్మ. అంటే ఒక మహిళకి ఇల్లు విలువ అంతది. అలాంటి ఇల్లు విలువ వ్యక్తిత్వం. అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో 1000 ఎకరాల్లో ఆయన ఇల్లు కట్టుకుంటారు, 100 ఎకరాలలో. కానీ పేదవాళ్ళకి ఇల్లు విషయం వచ్చేటప్పటికి కట్టిన ఇల్లు కూడా ఇవ్వరు. అయితే 1 సెంటు పట్టాలు ఇచ్చారు కొంతమందికి, మంచి కార్యక్రమమే. కాకపోతే ఆ 1 సెంటు పట్టాలను ఇల్లు ఎమ్మెల్యేలు 20 లక్షల రూపాయలు చేసేటువంటి ఎకరాన్ని 40-60 లక్షల రూపాయలు చేసి కొని ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. అది కనుక దోచుకోకపోయి ఉంటే ప్రతి పేదవాడికి కనీసం 2-3 సెంట్లు వచ్చేది. మరి ఆ ఇల్లు ఇచ్చినవి కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఇచ్చారు. అయితే మీరు పిల్లల స్కూలుకు పంపించాలంటే, పని చేయాలంటే ఎక్కడో ఊరి అవతలలోనో, కొండల్లోనో, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లోనో, స్కూల్ లేని ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే ఉపయోగమే ఉంది? ఆ ఇళ్ల పట్టాలు అసలు చూసుకుని ఎక్కడున్నాయో తెలుసుకునేటప్పటికే పేదవారి జీవితం టైం అంతా అయిపోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ చుట్టుపక్కల టిట్కో ఇళ్ళని అద్భుతంగా, యాక్చువల్గా ఆ టిట్కో ఇళ్ళు 20 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఒక 50,000, అదేవిధంగా డబ్బు కట్టుకోగలిగిన వాళ్ళు కనుక ఒక 300 గజాల కంటే అడుగుల కంటే ఎక్కువ కావాల్సి వస్తే ఒక 50,000 కనుక పేదవాళ్ళు కట్టుకుంటే మంచి ఇళ్ళు వచ్చాయి. అలాంటి ఇళ్ళని కంప్లీట్గా అది ఆ కీర్తి ఆయనకి రాదు అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా పేదవారి కలలైనటువంటి ఇళ్ళని ఇంకా ఉన్నాయి 20 లక్షలు. అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది 3-4 లక్షలు, ఇంకా 15 లక్షల ఇళ్ళు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు తీసుకొచ్చే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా మేమిద్దరం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్య వాటర్. మనకి వాటర్ లేకపోవడం ఏంటి? ఆంధ్రాలో కృష్ణా నది అంత పెద్దది వెళ్తా ఉంది. మరి ఇక్కడ వాటర్ సమస్య ఎందుకు వస్తుంది అని మీరు అందరూ కూడా ఆలోచించాలి. 2014-19 మధ్య 400 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులు ఇచ్చింది. ఒక పెద్ద రిజర్వాయర్ కట్టారు, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేశారు. కృష్ణా నదిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, అయినా మన ప్రాంతానికి నీళ్లు రావు. అంటే ఎందుకు అంటే దీనికి 2 కారణాలు. ఎందుకంటే నాకు తెలియదు ఎందుకే ఇంత సమస్య ఉందని. కొంతమంది వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో నేను మాట్లాడా, ఎంపీ కాకపోయినా అడిగాను, ఆల్రెడీ మాట్లాడా. ఎందుకు ఇవ్వట్లేదు మీరు నీళ్ళని అడిగితే, సార్ అధికారుల్లో కొంతమంది ఈ నీళ్ల చుట్టూ తిరిగితే వాళ్ళకి డబ్బులు లేవు సార్, ఇందులో డబ్బు రాదు, ఈ ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి, పైపులన్నీ వేసేసారు కాబట్టి దీన్ని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు ట్యాంకర్లు ఉన్నోళ్ళతోటి కానీ ప్రైవేటు వ్యక్తులతో కానీ ఒక మాఫియా లాగా ఏర్పడి పేద ప్రజలకి కనీసం నీళ్లు కూడా అందించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పొజిషన్ లో ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, వాళ్ళందరూ కూడా నాకు ఒకటే చెప్పారు, సార్ మీరు హామీ ఇవ్వండి 8 నుంచి 10 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు కావాలంటే అంత నీళ్లు ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా అధికారులు మేము తీసుకొస్తాం, మీరందరూ మాకు సమన్వయం చేసి మాకు అండగా నిలబడితే, రాజకీయ నాయకులు అవినీతి చేయకపోతే, రాజకీయ నాయకులు మీ నాయకులు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీ కానీ మీరు అవినీతి చేయకపోతే మేము నీళ్ళు ఇస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు. మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాను, మాధవి గారు, నేను ఇది పెమ్మసాని అని నేను ఇచ్చేటువంటి హామీ తప్పకుండా నీళ్ళు ఇస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడ పట్టినా మురుగు, ఆ మురుగులు దోమలతో పిల్లలకి జబ్బులు, పేదవాడు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళటం, వెళ్ళినప్పుడల్లా 10,000 15,000 ఖర్చు పెట్టుకోవటం, ఈ విధంగా చాలని జీతాలతో పేదవాడు చితికిపోతా ఉంటే ఆ డ్రైనేజ్ సమస్య గురించి ఆలోచించే నాదుడు కూడా ఈరోజు లేడు. డ్రైనేజీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు ఇచ్చింది, దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ 400 కోట్ల రూపాయలు మ్యాచ్ చేస్తే 900 కోట్ల రూపాయలతో గుంటూరు పట్టణంలో వచ్చే 50 ఏళ్లకి డ్రైనేజ్ సమస్య లేకుండా ఉండేది. ఇది 2014-19లో జయదేవ్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి స్కీమ్, మోడీ గారు అలాట్ చేసిన స్కీమ్. 500 కోట్లు వాళ్ళు ఇస్తే వీళ్ళు 400 కోట్లు ఇవ్వాల్సింది పోయి ఆ 500 కోట్లలో 150 కోట్లు పక్కకు మళ్లించేశారు. మళ్లిస్తే ఆ కాంట్రాక్టర్ పనులు చేయలేక 350 కోట్ల రూపాయల వర్క్ చేసి దాన్ని పూర్తిగా అసంపూర్తిగా అక్కడ వదిలేస్తే ఆ 350 కోట్ల రూపాయలు కనీసం ₹1 కూడా ఎవ్వరికీ ఉపయోగపడినటువంటిగా అలా నిరుపయోగంగా పడిపోయి ఉంది ఈ రోజున. రేపు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అప్పులమయం, ₹1 కూడా లేదు. ఒక 6 నెలలు 1 ఇయర్లో రాష్ట్రంలో డబ్బు వచ్చాక ఆ మ్యాచింగ్ ఫండ్స్ తీసుకొచ్చి చుట్టుపక్కల ఆగిపోయిన కాంట్రాక్టర్ని మాట్లాడి ఆ డ్రైనేజ్ సమస్య అంతా కూడా తీర్చే విధంగా నేను ట్రై చేస్తానని చెప్తాను. ఈ 3 ఇల్లు, వాటర్, డ్రైనేజ్, ఈ 3కు మాత్రం మేమిద్దరం విపరీతంగా కష్టపడి ట్రై చేస్తామని మీకు చెప్తాం. తర్వాత అన్నిటికంటే 4వది ఈ రోజున అంటే సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రతి చిన్న ప్లేస్ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ఆ రోడ్ల వరకు బాగున్నాయి, అవి ఇబ్బంది లేదు, అవన్నీ ఇబ్బంది లేదు. అక్కడక్కడ తారు రోడ్లు మాత్రం బాగా గుంతలు పోయినాయి, ఆ గుంతలు పడిన వాటిని పూడుస్తాం. ఆఖరిగా గంజాయి మందు గురించి మాట్లాడాలి. గంజాయి మందు అనేది అంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళని కూడా, 2019కు ముందు ఎప్పుడన్నా మనం ఈ ప్రాంతంలో గంజాయి విన్నామా? ఎప్పుడూ విన్నాం. రాజధాని కట్టబోయా మాకు అంటే గంజాయికి ఒక క్యాపిటల్ కట్టి దేశం అంతా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. ఈస్ట్ లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు గంజాయి అమ్మితే పట్టుకున్నారు. ఈ రోజున అది పరిస్థితి. అంటే తల్లిదండ్రులు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళు మీరైనా మేమైనా
ఏం చేస్తాం? మనం పొద్దున 7-8 గంటలకు పనికి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి 6-7 అవుతుంది. వచ్చాక ఇంట్లో వంటలు చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి. పిల్లలు మరి స్కూల్కు వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు. 24 గంటలు మనం చూసుకోగలమా పిల్లల్ని? ఎవరు చూసుకోలేరు. నేను కూడా ఇన్ని ఉన్నా నా పిల్లల్ని కూడా నేను చూసుకోలేను. అలాంటి పిల్లలు ఎటు పోతున్నారో, ఎవడు చాక్లెట్లు ఇచ్చి గంజాయి పంచుతున్నారో, ఏ మత్తు మంది ఇస్తున్నారో కూడా మనం చూసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఇది ప్రభుత్వం బాధ్యత కాదా అని అడుగుతా ఉన్నా. పోనీ గంజాయి నీకు తెలియకుండానే వచ్చింది అనుకో, ఎందుకంటే ఈయన 24 గంటలు ఇంట్లో ఉంటాడు, బయటకు వచ్చి తెలుసుకోడు. నీకు తెలియకుండా వచ్చింది. నీ పోలీసు వ్యవస్థలన్నీ పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతావు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తావు. దానివల్ల నీకు ఈ ప్రజలకు ఏం ఉపయోగం? ఏమన్నా ఉపయోగమా? మరి గంజాయి అమ్మే దొంగలను కనుక కొట్టుంటే అందరి తల్లులు వాళ్ళ పిల్లలు బాగుపడే వాళ్ళ కాదా? పోలీసు వ్యవస్థను నువ్వు దానికి అరికట్టడం కోసం వాడాలా లేదా? అంటే నువ్వు పోలీసు వ్యవస్థల్ని వాటికి వాడవు. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నామంటే మీరందరూ మహిళలందరూ కూడా ఆలోచించాలి. ఈ పిల్లలు రేపు చదువుకొని లక్షలాది మంది చదువుకొని వస్తా ఉన్నారు. అప్పులు చేసి, తల్లిదండ్రులు అప్పులు చేసి బయటకు వస్తే ఒక్కడంటే ఒక్క ఉద్యోగం లేదు. ఆయన ఉద్దేశంలో ఉద్యోగం అంటే 5,000 రూపాయలు ఇచ్చేటువంటి బానిస ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం అంట. 5,000 రూపాయలతో ఒక మనిషి ఉద్యోగం చేసి ఏ విధంగా బాగుపడతాడు? అవి ఉద్యోగాలని చెప్తా ఉన్నాడు ఆయన. అది కాకుండా ఒక్క ఇండస్ట్రీ తెచ్చాడా? మరి పేదరికం నుంచి ఎట్లా బయటపడతారు? నువ్వు ఇచ్చే 3,000, 5,000తో మేము క్రిస్మస్ లేకపోతే రంజాను, సంక్రాంతి చేసుకుంటా మేము బతకాలా? ఎలా మనం పేదరికం నుంచి పేదరికం నుంచి బయటపడాలి అంటే ఒక వ్యక్తికి రోజుకి 1000 నుంచి 1,500 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మంచి పని కల్పిస్తే నెలకి 40-50 వేల రూపాయలు వస్తే సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకుంటే ఆ వ్యక్తి ఆత్మాభిమానంతో పిల్లలకి గాని భార్యకి గాని 3 ముద్దలు పంచి పెట్టి వాళ్ళని చదివించుకుంటే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తే అది ఆత్మాభిమానంతో కూడినటువంటి పేదరికం నుంచి బయట పెట్టడం అంటే ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని అది. అంతేగాని ఒక వ్యక్తులకి పన్నులేసి, కరెంటు బిల్లులు పెంచి, ఆ చెత్త పన్ను పెంచి, ఈ డబ్బు తీసి అక్కడికి వెళ్ళి బటన్ నొక్కేవాడా ముఖ్యమంత్రి అంటే? ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ఉద్యోగాలు కల్పించేవాడు, ప్రజలకు పని కల్పించేవాడు, ఒక రాజధాని లాంటి మహానగరం కట్టేవాడు, ఒక పోలవరం లాంటి లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టేవాడు ముఖ్యమంత్రి అంటే. అలాంటి వ్యక్తులు కావాలి తప్పించి ఇంట్లో పొద్దున 10 నుంచి 4 గంటల వరకు ఏదో 2-3 కాన్ఫరెన్సులు పెట్టుకొని బటన్ నొక్కే వ్యక్తులు కాదు మనకు కావాల్సింది ముఖ్యమంత్రి అంటే. ఆఖరిగా షర్మిల గురించి ఎందుకులేమ్మా, ఇప్పుడు ఒక్కడే చెప్పాలి, ఆయనకి ఒక్కడే చెప్పాలి. అంటే రాజధానిలో 33,000 ఎకరాలు ఇచ్చారమ్మా, ఉచితంగా ఇచ్చారు రైతులంతా. ఒక తెలివైన ముఖ్యమంత్రి ఉంటే ఆ 33,000 ఎకరాలను డెవలప్ చేసి ఒక్కొక్క ఎకరాన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే సంపదగా తయారు చేస్తే, అందులో 1,000 ఎకరాలు అమ్మితే ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బుతో ప్రతి పేదవాడికి కావాల్సిన స్కూలు, ముఖ్యమంత్రి లక్షణం. అది కాకుండా వాటిని పాడుపెట్టి నువ్వు బయటకు రాకుండా 5 ఏళ్లు గడిపేస్తే పేద ప్రజలందరూ నీ పిచ్చి రాజకీయం అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. ఆఖరిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆయన మంత్రులకి
మంత్రులు ఏం చేయాలంటే మంత్రులు చక్కగా ఒక నీటిపారుదల శాఖ మంత్రి తీసుకుంటే ఈ చుట్టుపక్కల రైతులకి ఎంత నీళ్లు కావాలి, ఎన్ని పంటలకు నీళ్లు కావాలి, ఎంత నిల్వ ఉంచాలి, లేదంటే రైతులకి ఆదాయం పెరిగే విధంగా కొత్త మార్గాలు ఎలా తీసుకురావాలి, లేదంటే రైతుల ఖర్చులు తగ్గే విధంగా ఏం చేయాలి, లేదా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఎలా చేయాలి, నకిలీ విత్తనాలు లేకుండా, నకిలీ ఎరువులు లేకుండా వాళ్ళ జీవితంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాల్సింది పోయి కేవలం బూతులు తిడతా, అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద బూతులు తిడతా. నీకెందుకయ్యా వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే ఏం చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. నువ్వెవడో మాట్లాడడానికి నువ్వు ఆయన ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన ఆస్తులు 30 కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం, రైతుల కోసం పంచినటువంటి మానవతా మూర్తి. అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు ఎవడి పడితే వాడు తిడతా ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మేము మాట ఇస్తా ఉన్నాం. రేపు అధికారం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా బదులు తీర్చుకునే రోజు వస్తుంది. కాబట్టి మీరందరూ వస్తుంది, తప్పకుండా చేస్తాం. అదేవిధంగా జన సైనికులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైనికులే. ఈ అధికారం వచ్చిన తర్వాత మీకు ఏ పనులు కావాలన్నా కూడా మా దగ్గరికి రండి, మేము చేస్తాం. ఇక ఆఖరిగా ఇక్కడ సరే నేను పోటీ చేస్తా ఉన్నాను, కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తా ఉన్నారు. బహుశా మీరు అందరూ తెలుసుకొని ఉంటారు మేము ఇద్దరం ఎలాంటి వ్యక్తులమో, అది మీరు తెలుసుకొని ఓటేయండి, ఇబ్బంది లేదు. రోసయ్య గారి గురించి నేను మాట్లాడినా, నా గురించి 3 ముక్కలు. నేను కూడా ఇట్లాంటి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని, కష్టాలని కన్నీళ్ళని చూసి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు జాతి కీర్తిని ప్రపంచంలో నా వంతుగా కొంత వ్యాపింపజేసి డబ్బు సంపాదించి ప్రాపర్ గా ట్యాక్స్ కట్టి 10 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ట్యాక్స్ కట్టి 6 రూపాయలు మిగుల్చుకొని 6 రూపాయల్లో కూడా 1-2 రూపాయలు నా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం వచ్చిన నేను ప్రజాధనాన్ని ఇష్టం వచ్చిన రీతిగా ప్రకృతి మీద ఒక అభిమానం, దయ, భయం లేని రోసయ్య గారు కావాలో మీరు తెలుసుకోండి. రెండోది రజనీ గారు, గల్లా మాధవి గారు ఇద్దరున్నారు. రజనీ గారి గురించి మీకు చెప్పాలి, 3 ముక్కల్లో చెప్తాను. చిలకలూరిపేటలో వారు ఫస్ట్ టైం పోటీ చేశారు. జనరల్ గా ఒక వ్యక్తి మీద ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఒక 2 టర్ములు పనిచేస్తే వ్యతిరేకత వస్తుంది. అయితే ఈ వ్యక్తికి 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చి అక్కడ పోటీ చేస్తే సర్వేలలో 20 నుంచి 25 వేలతో ఓడిపోతుందంటాం. అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చి మన పశ్చిమ నియోజకవర్గానికి వేశారు. అంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పిచ్చివాళ్ళు అనేది వాళ్ళ ఉద్దేశం. అక్కడ చేసింది, అక్కడ వాళ్ళని పిలిచి అడిగితే ఏం చేశారు అక్కడ రజనీ గారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మట్టి ఒక ట్రక్కు తీసుకెళ్తేనంట 400 అంట కమిషన్, అంతా స్టాండర్డైజ్ చేశారు. లారీ అయితే 1000 రూపాయలు అంట, గ్రానైట్ అయితే 3000. ఒక్కసారి 3000. ఒక కేబుల్ టీవీ వాళ్ళు 7.5 లక్షలు ప్రతి నెల కట్టాలంట. 7.5 లక్షలు కేబుల్ టీవీ ఎక్కడి నుంచి తెచ్చియాలి అతను? ఆ 7.5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చియాలి? వాడికి ఏమన్నా చంద్రమండలం నుంచి వస్తాయి ఆ డబ్బులు? ఎవరి మీద వేయాలి? పేద ప్రజలకి పెళ్లిళ్ళు పెంచాలా లేదా? 50 రూపాయలు పెట్టి ఎవరన్నా పేద వ్యక్తులు కనుక కేబుల్ టీవీ కొనుక్కుంటే 7.5 లక్షలు కట్టాలంటే 60 రూపాయలు 70 రూపాయలు చేయాలి, అంతే కదా? అంతేనా? రేషన్ కి 15 లక్షలంట. రేషన్ కి ప్రతి నెల చుట్టుపక్కలంతా 15 లక్షలు కట్టాలి అంటే అది కూడా మీకు ఎక్కడో చోట బొక్క పెట్టాల్సింది.
అంటే ఆ మీటింగ్ వస్తే ఇల్లు ఖాళీ ఉన్న పేర్లంతా రాసుకో బ్రదర్. 20 రోజులు ఉంది, ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు కదా. వాళ్ళకి ఒక్కడే చెప్తా ఉన్నా, ఒక్క నిమిషం. ఎవడైతే ఇల్లు ఖాళీ చేయమన్నాడో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇల్లు కూడా పూర్తి నిబంధనల ప్రకారం ఎవరు కట్టరు. ఎక్కడో ఒక డీవియేషన్ ఉంటుంది. ఓకే, ఖాళీ చేపిస్తే ఇక్కడ పాపం పేదవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, బుల్డోజర్లు ఉన్న వాళ్ళకి పని లేకుండా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన తర్వాత బుల్డోజర్లు ఫుల్గా పని చేపిస్తారు. కాబట్టి మీరు పద్ధతిగా ఉండండి. నేను జయదేవ్ గారు అంత మంచి వ్యక్తిని కాదు, సాఫ్ట్ పర్సన్ని కాదు. ఓకే, చేతనైతే పేదవాళ్ళకి సహాయం చేయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎప్పుడు రెండు బలంగా ఉండాలి. ఎందుకు బలంగా ఉండాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి. మేము సిమెంట్ రోడ్లు వేస్తే నీకు చేతనైతే డ్రైనేజీలు కట్టు, మంచినీళ్ళు ఇవ్వు, స్కూళ్ళు పెట్టు. ఇలా పెట్టి వాళ్ళ హృదయాలు దోచుకొని ఓట్లు అడగాలి తప్పించి ఇలా పిచ్చి పిచ్చిగా ఇల్లు ఖాళీ చేస్తాం, బెదిరిస్తామంటే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. బ్రదర్, వాళ్ళ పేర్లు తీసుకోండి. మీకు అందరికీ నేను అండగా ఉంటాను. ఏమీ ఇబ్బంది పడద్దు. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం మీరు ఆ విషయం ఉంటే. ఒక్క 20 రోజులు. ఓకే, ఆఖరిగా ఒక్క రజనీ గారి గురించి మధ్యలో ఆపారు. ఏనండి, రేషన్కి 15 లక్షలు. ఆ ప్రాంతంలో ఉన్న బారులన్నీ వాళ్ళేనంట. 30 లక్షలంట. 3 సంవత్సరాలు కలిపి 30 లక్షలు పెట్టి మొత్తం బారులన్నీ లంచాలు. అపార్ట్మెంట్ కట్టుకుంటే 30,000 20,000 అంట. నేను రజనీ గారికి సూటిగా అడుగుతా ఉన్నా, నేను చెప్పిన వాటిల్లో ఒక్కటన్నా వాస్తవం లేకపోతే నేను మీరు ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమన్నా కూడా ఇవన్నీ వాస్తవాలని నేను ప్రమాణం చేస్తా. ఎవరి మీదైనా, మా తల్లిదండ్రుల మీద కానీ, భార్య మీద కానీ, బిడ్డల మీద కానీ, నేను నమ్మే ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేస్తా. మీరు కూడా ఇవి వాస్తవం కాదు అని అందరి మీద ప్రమాణం చేస్తారా? కాబట్టి ఆ డబ్బు, నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఆ విధమైన అవినీతి సొమ్ము తెచ్చి ఇక్కడ డబ్బు పంచి గెలవాలని చూస్తా ఉన్నారు. పొరపాటు ఆమె గనక గెలిస్తే దీని అర్థం ఏంటి అంటే డబ్బు దోచుకోవటం, ఎలక్షన్లు పెట్టి మళ్ళీ 5 ఏళ్లకు గెలవటం. కాబట్టి ఇలాంటి అవినీతి సొమ్ముకి మీరెవ్వరూ కూడా ఆ అవినీతి సొమ్ములో మీరు పాలు పంచుకోవద్దు. అలాంటి వ్యక్తులకి అధికారం ఇవ్వద్దు. మాధవి గారు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా అధికారంలో లేరు. వాళ్ళు హాస్పిటల్స్ కట్టి రియల్ ఎస్టేట్ చేసుకొని కొంత సంపాదించుకున్నారు. వాళ్ళు కూడా ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నారు. వారికి కూడా స్పిరిచువాలిటీ, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని మనసులో ఉంది. కాబట్టి ఎటువంటి మీకు అన్యాయం జరగనివ్వను. మీ అందరికీ మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ మీరు మీ అందరికీ కూడా అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.